యోనా అనే ఒక వ్యక్తి ఉన్నాడండి బైబిల్లో. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఎలా అంటే యేసు ప్రభువారు లాంటి వారు కూడా యోనాతో పోల్చుకొని చెబుతారు ఒక సందర్భంలో. యోనా 3 రాత్రింబొగులు చేప గర్భంలో ఉన్నట్టుగా మనిషి కుమారుడు 3 రాత్రింబొగులు భూగర్భంలో ఉంటారంటారనమాట. ఆయన సమాధి పునరుద్ధరణ గురించి చెబుతారు యేసయ్య. అయితే యోనా ఎవరు అంటే నినివే పట్టణానికి సువార్తకు పంపిస్తాడు దేవుడు. అతను మంచి ప్రవక్త కూడా. అయితే వెళ్ళడు, ఎందుకంటే ఆ నినివే పట్టణస్తులు దుర్మార్గులు, చాలా భయంకరమైన వ్యక్తులు, పాపాత్ములని. అయితే వాళ్ళు బతుకుడి కంటే చనిపోవటం మంచిది అన్నట్టుగా యోనా ఆలోచిస్తాడు. కానీ దేవుడు అలా ఆలోచించాడు కదా, ఆయన ప్రేమమేడు కదా. అందుకని ఆ ప్రాంతానికి యోనాను పంపించినప్పుడు 1,20,000 మంది ఉంటారండి, వాళ్ళ కోసం యోనాను పంపించాడు. తర్వాత వాళ్ళు మార్పు చెందినారు. నేనేమంటానంటే 1,20,000 మంది కోసం అంతగా ఆలోచిస్తే 850 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఈ భూ ప్రపంచంలో. మరి వాళ్ళందరి కోసం దేవుడు ఆలోచించడా? మరి వాళ్ళందరి కోసం సువార్త అందించాలి కదండి. మరి మనం అందరం ఏం చేయాలి? నశించిపోతున్న ఆత్మల పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలా లేదా? అందరూ యోనాలాగా ఉండొద్దండి. పాపం చేసినప్పుడు పాత్రలు అనుకోవద్దండి. వారు ఎలాంటి వ్యక్తులైనా సరే మార్చబడాలి, బాగుండాలి, వారు నిత్య రక్షణలోకి వెళ్ళాలని మనం ప్రార్థిద్దాం. ఓకేనా? యోనా గ్రంథం 4వ అధ్యాయం 11 వచనం చదవండి.